హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యటెక్ స్టోరీస్. ఈ రోజు ఈ వీడియోలో డేటా అనలిస్ట్ జాబ్ గురించి చూడబోతున్నాం. ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రీవియస్ గా కూడా కొన్ని జాబ్ పోస్టులను పెట్టాను, సో మీరు అవి కూడా చూసి అప్లై చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. అసలు ఈ కంపెనీ ఏంటి, జాబ్ ఏంటి, ఎలా అప్లై చేయాలని చూద్దాం. కంపెనీ నేమ్ FE ఫౌండ్ ఇన్ఫో. మీరు కంపెనీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే FE ఫౌండ్ ఇన్ఫో అని గూగుల్లో సెర్చ్ చేయండి. సో ఈ విధంగా మీకు కంపెనీ యొక్క కెరియర్స్ అన్ని మొత్తం కనిపిస్తాయి. సో ఇక్కడ రేటింగ్ కూడా చూడొచ్చు, 4.2 అనేది ఇచ్చారు. ఇక్కడ కంపెనీకి సంబంధించిన ఇమేజెస్ కూడా ఉన్నాయి, మీరు అవి కూడా చూడొచ్చు. అయితే ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాం. జాబ్ రోల్ డేటా ఉంది. సో ఈ జాబ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ చూడండి. ఈ జాబ్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. ఇక్కడ జాబ్ కు సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు చూడండి. సో కంపెనీ యొక్క డేటాబేస్ లోని మ్యూచువల్ ఫండ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. క్వాలిటీ చెక్ అనేది చేయాలని చెప్తున్నారు. యూకే అండ్ అలాగే మేనేజ్మెంట్ కంపెనీస్ తోని ఈమెయిల్ ద్వారాగా లేదంటే టెలిఫోన్ ద్వారాగా కమ్యూనికేట్ చేయాలని చెప్తున్నారు. క్లయింట్ యొక్క క్వరీస్ ని కూడా మనం క్లారిఫికేషన్ అనేది చేయాలి బేస్డ్ ఆన్ ప్రయారిటీ అండ్ అర్జెన్సీ లెవెల్. సో మనకి ప్రాజెక్ట్ సంబంధించిన రిపోర్ట్స్ అనేవి మన మేనేజర్ కి ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు. సో ఈ డేటా అనలిస్ట్ జాబ్ లో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. మన బ్యాచిలర్ డిగ్రీ అనేది ఇక్కడ ఇచ్చిన గివెన్ ఫీల్డ్ లో అనేది ఉంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే బీకామ్ కానీ, మ్యాథ్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ. సో ఇలా ఉంటే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా మంచిగా ఉండాలని చెప్తున్నారు. మనకి గుడ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. ఈ వర్క్ అనేది ఇండిపెండెంట్ గా అండ్ అలాగే కొత్త ఐడియాస్ తోని కూడా వర్క్ చేయాలని చెప్తున్నారు. వర్క్ యాక్యురసీ అండ్ మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. ఇక్కడ కొత్త కాన్సెప్ట్స్ కూడా నేర్చుకునే విధంగా ఉండాలని చెప్తున్నారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలిసి ఉండాలని చెప్తున్నారు. సో మనం మంచిగా టీమ్స్ తో వర్క్ చేసే విధంగా ఉండాలి. అలాగే టీమ్ మీటింగ్స్ లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలి. ఈ డేటా అనలిస్ట్ జాబ్ జాయిన్ అవ్వడం వల్ల కంపెనీ మనకి కొన్ని ఆఫర్స్ అనేది ఇస్తుంది. సో అవి ఏంటనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 24 days హాలిడే, పెయిడ్ స్టడీ లీవ్, మెటర్నిటీ లీవ్ అండ్ అలాగే PF, వర్క్ ఫ్రమ్ హోమ్. సో హెల్త్ కవర్ సపోర్ట్ అనేది కూడా ఇస్తున్నారు మన ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా. అండ్ అలాగే యాన్యువల్ హెల్త్ చెకప్, మీల్స్ కార్డ్, ఫుల్ లింక్డ్ఇన్ లెర్నింగ్ యాక్సెస్. సో ఇలాంటి ఆఫర్స్ అన్ని కూడా మనకి ఇస్తుంది కంపెనీ. ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలంటే జస్ట్ ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మీరు ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి, ఆటోమేటిక్ గా మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తుంది. సో మీరు ఇక్కడ జస్ట్ మీ సాలరీ ఎక్స్పెక్టేషన్ అనేది ఇవ్వండి. సో ఇక్కడ పర్టికులర్ గా మెన్షన్ చేశారు యంగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఫ్రెషర్స్ మాత్రమే కావాలని చెప్తున్నారు. అది కూడా ఎక్కడి నుంచి అంటే బిజినెస్ అండ్ కామర్స్ అండ్ ఈ-కామర్స్ ఆర్ ఫైనాన్స్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, బీకామ్, BBA అండ్ BSc, మ్యాథ్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఇలాంటి వాళ్ళు మాత్రమే అప్లై చేయాలని చెప్తున్నారు. ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి లేదు. సో ఓన్లీ వీళ్ళు మాత్రమే అప్లై చేయాలి. సో మీరు ఆ బ్యాక్గ్రౌండ్ కాదని అడుగుతుంది. సో మీరు ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్స్పెక్ట్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఈ ఆఫీస్ లొకేషన్ అనేది చెన్నై. సో మీకు ఓకేనా కాదని అడుగుతుంది. ఓకే అయితే ఎస్ పెట్టండి. సో మీకు MS Excel అనేది ఎంత వరకు వచ్చని అడుగుతుంది. బిగినర్ అయితే 1 నుంచి స్టార్ట్ చేసి, సో బిగినర్ అయితే 1 పెట్టండి, ఎక్స్పర్ట్ అయితే 5 పెట్టండి. సో మీరు మిడిల్ అనుకుంటే 3 పెట్టుకోండి. సో మీకు ఎంత వరకు వచ్చినది ఉంటే ఆ లెవెల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఇందులో. సో మీరు డిగ్రీ అనేది వితౌట్ బ్యాక్లాగ్స్ తో క్లియర్ చేశారా లేదా అని అడుగుతుంది. సో చేస్తే ఎస్ పెట్టండి. మీరు జాబ్ లో జాయిన్ అవ్వడానికి ఇమీడియట్ గా రెడీగా ఉన్నారా లేదా అని అడుగుతుంది. సో అయితే ఎస్ పెట్టండి. ఈ డీటెయిల్స్ అన్ని ఇలా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నేను ప్రీవియస్ గా కూడా కొన్ని జాబ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. సో మీరు అవి కూడా చూసి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.